ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డ తాండవ, ఇందుమతి చంప పగలగొట్టిన ఆనంది. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సునంద అయితే ఇక ఆనందిని తిట్టుకుంటూ ఉంటుంది. ఎప్పటికైనా నిన్ను నేను కాపాడాల్సిందే కానీ ఆనంది మాత్రం నిన్ను కాపాడలేదు అని ఆనందిని తిట్టుకుంటూ ఉంటుంది సునంద. అప్పుడే ఇక ఆదిత్య అంటాడు, ఖచ్చితంగా నా భార్య నన్ను కాపాడుతుందమ్మా. ఎప్పటికీ కూడా నేను తనని వదిలేసి నీ దగ్గరికైతే రాను. ఇద్దరం కలిసి ఇంటికి వస్తాము, అది కూడా నువ్వు పిలిచినప్పుడు తప్ప. ఇప్పుడు మాత్రం నా భార్య నన్ను ఖచ్చితంగా కాపాడుతుంది అని ఆదిత్య చాలా నమ్మకంతో చెప్తాడు. ఆ మాట విని సునంద, సరే నీ నమ్మకమే నీకు శ్రీరామ రక్షలా ఉండాలని అనుకుంటున్నాను. నీ విషయంలో నేనేమీ చెయ్యలేను అని సునంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సునంద వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే శశికాంత్ అయితే, నువ్వేమీ భయపడకురా, ఏదోటి చేద్దాము అని తనకి జాగ్రత్తలు చెప్తారు ఆదిత్యకి. తర్వాత జీవన ఏమీ తెలియనట్టు అమాయకురాల్లాగా ఆదిత్య దగ్గరికి వచ్చి, మీరేమీ బాధపడకండి బావగారు, అత్తయ్య గారు ఖచ్చితంగా మిమ్మల్ని విడిపిస్తారు అని చెప్తూ ఉంటుంది. తర్వాత ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఆనంది సీనుకి ఫోన్ చేస్తుంది. ఇక సీనుకి ఫోన్ చేసి, ఎక్కడున్నావు సీను, తొందరగా పోలీస్ స్టేషన్కి రా అని అంటుంది. అప్పుడే ఇక పక్కనే సింహాద్రి కూడా ఉంటాడు. ఇక సింహాద్రి ఉండడంతో, ఏంటి ఎందుకు పోలీస్ స్టేషన్కి రమ్మంటుంది అని అంటూ ఉంటాడు సింహాద్రి. ఏమో మావ, నాకేం తెలుసు, పద వెళ్దాం, నాకు కూడా ఏదో అనుమానంగానే ఉంది అని అంటూ ఉంటాడు సీను. సింహాద్రి సీను పోలీస్ స్టేషన్కి అయితే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక ఆనంది పోలీస్ స్టేషన్ దగ్గర ఉండడం చూసిన సింహాద్రి ఇలా అంటూ ఉంటాడు, ఏంటమ్మా నువ్వు ఇక్కడున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే జరిగిందంతా కూడా ఆనంది చెప్తుంది. ఆనంది చెప్పడంతో ఒక్కసారి సింహాద్రి షాక్ అయిపోతాం. అసలు ఆదిత్య బాబుని అరెస్ట్ చేయడం ఏంటి హత్య కేసులో, నేను వెళ్ళి ఆదిత్య బాబుని చూసొస్తాను అని సీను, సింహాద్రి, ఆనంది లోపలికైతే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక సింహాద్రి, ఆదిత్య బాబు, ఏంటి బాబు ఇది, మంచి వాళ్ళకి దేవుడు కష్టాలు ఎందుకు పెడతాడో అర్థం కావడం లేదు. మిమ్మల్ని ఏ తప్పు చేయని మిమ్మల్ని ఇలా అరెస్ట్ చేశారా, అసలు హత్య చేసే వాళ్ళ ఉన్నారా మీరు అని సింహాద్రి బాధపడుతూ ఉంటాడు. అప్పుడే సీను, నా వల్ల ఇదంతా జరిగింది, నేను కారు తీసుకువెళ్ళకపోయి ఉంటే మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని సీను బాధపడుతూ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ అసలు ఆదిత్య బాబుకి ఆ డిక్కీలో ఉన్న శవానికి ఎటువంటి సంబంధం లేదు సార్. ఆ డెడ్ బాడీ ఆదిత్య బాబుకి ఎలా ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, కార్ తీసుకువెళ్ళింది నేను, పూర్తి బాధ్యత నాది, నన్ను అరెస్ట్ చేయండి, నేను జైలుకి వెళ్తాను అని అడుగుతూ ఉంటాడు సీను. అప్పుడే, లేదు, మేము రెడ్ హ్యాండ్గా ఎక్కడైతే పట్టుకున్నామో అక్కడ ఎవరైతే ఉన్నారో, మాకు ఫోన్లో ఎవరి పేర్లు అయితే చెప్పారో వాళ్ళనే మేము నేరస్తులుగా చూసి అరెస్ట్ చేశాము, మిమ్మల్ని అరెస్ట్ చేయడం కుదరదు అని చెప్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్. అదేంటి అలా మాట్లాడతారు, నేరం చేసింది నేనే అని చెప్తున్నాను కదా అని సీను అంటూ ఉంటే, సీను నువ్వు ఆగు కాస్తా అని ఆనంది అంటూ ఉంటుంది. మీకు అసలు ఫోన్ ఎవరు చేశారు అని అడుగుతూ ఉంటుంది ఆనంది. అప్పుడే, నా ఫోన్ ల్యాండ్ ఫోన్కి వచ్చింది, సెల్ ఫోన్కి ఫోన్ రాలేదు అని చెప్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్. ఇది ఎవరో కావాలని చేశారని అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది సింహాద్రి దగ్గర ఆనంది. ఎవరు చేశారో కనిపెడదాము. ఆదిత్య గారు, మీరేమీ భయపడకండి, మిమ్మల్ని నిర్దోషిగా విడిపించే బాధ్యత నాది, ఎలాగైనా సరే మిమ్మల్ని నిర్దోషిగా విడిపించి తీసుకొస్తాను బయటికి అని అంటూ ఉంటుంది ఆనంది. ఆనంది అలా అన్న తర్వాత అప్పుడే ఇక ఆదిత్య, ఆనంది నువ్వు జాగ్రత్త అని అంటూ ఉంటాడు. నాకేం పర్వాలేదు ఆదిత్య బాబు, మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయించాలనుకున్నారో, ఎవరు మీ మీద ఇంత నిందని వేశారో వాళ్ళని నేను ఊరికినే వదిలిపెట్టను అని ఆదిత్యతో చెప్పి ఆనంది అయితే వెళ్తుంది. తర్వాత ఇంటికి వెళ్ళి సునంద, ఇంత జరిగినా కూడా ఆనంది మీద అంత నమ్మకంతో ఎలా ఉన్నాడండి వాడు, వాడిని అలా జైల్లో చూస్తుంటే నా మనసులో లేదో, వాడిని నేను అలా జైల్లో చూడలేకపోతున్నాను అని సునంద బాధపడుతూ ఉంటుంది. సునంద అలా బాధపడుతూ ఉంటే అప్పుడే శశికాంత్తో, నువ్వు కమిషనర్తో మాట్లాడు, మినిస్టర్కి ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటాడు శశికాంత్. అప్పుడే ఇక సునంద అయితే, అసలు వాళ్ళ ఆవిడే తనని బయటికి తీసుకొస్తుందని నమ్మకంతో ఉన్నాడు కదండి, మనల్ని ఏమన్నా కాపాడమన్నాడా, బయటికి తీసుకురమ్మని చెప్పాడా అని అంటూ ఉంటుంది సునంద. అది కాదు సునంద,
వాడేదో అలా అన్నాడని మనం వదిలేస్తామా? పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు క్షమిస్తారు కదా. నువ్వు ఇంకా ఈ టైంలో కూడా ఇంత పంతంతో కోపంతో ఎందుకున్నావో నాకు అర్థం కావడం లేదు అని శశికాంత్ చెప్తూ ఉంటాడు. వాడు మన కొడుకు సునంద. మరి అలాంటప్పుడు నువ్వు చేతిలో అవకాశం ఉండి కూడా ఎందుకు వాడిని విడుదల చేయించలేకపోతున్నావు అని శశికాంత్ అయితే చెప్తాడు. అప్పుడే ఇక సునంద ఆలోచించి తర్వాత తను కమిషనర్కి మినిస్టర్కి కూడా ఫోన్ చేస్తుంది. అప్పుడు ఇక కమిషనర్ అయితే నేను మాట్లాడతాను ఎస్ఐ గారితో అంటాడు. తర్వాత మినిస్టర్ కూడా అలాగే చెప్తారు. కాసేపటి తర్వాత 5 నిమిషాలు ఆగాక మినిస్టర్ అయితే ఫోన్ చేస్తాడు సునందకి. ఆ ఇన్స్పెక్టర్ అనడం అతను రెడ్ హ్యాండ్గా డిక్కీలో శవంతో దొరికిపోయాడు, అందుకని అరెస్ట్ చేశాం సార్. అతన్ని ఎలా రిలీజ్ చేస్తామో? ఇలా రెడ్ హ్యాండ్గా దొరికిపోతే రేపటి రోజున ఏ మీడియా వాళ్ళకి ఈ విషయం తెలిసి మిమ్మల్ని నన్ను కూడా ప్రశ్నిస్తారు. అసలు సామాన్య ప్రజలనైతే మీరు శిక్షిస్తారా? విఐపీలు కాబట్టి వీళ్ళని వదిలేశారా అని అడుగుతారు. అప్పుడు మనం ఏం చేయాలి సార్ అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ అలా చెప్పాడని మినిస్టర్ అయితే సునందతో చెప్తాడు. నిర్దోషిగా సాక్ష్యాలు దొరికితే తప్ప ఆదిత్య బయటికి రాడని కమిషనరు మినిస్టర్ కూడా చెప్పడంతో షాక్ అయిపోతూ ఉంటుంది సునంద. అసలు వాణ్ణి ఎలా కాపాడుకోవాలో కూడా తెలియడం లేదండి అని సునంద అనుకుంటూ ఉండగా ఈలోగా జీవన వస్తుంది. అలాగని బావగారిని జైల్లోనే ఉండనివ్వాలా ఏంటత్తయ్య? అసలు బావగారిని అలా చూస్తుంటే నాకు భయమేస్తుంది అని అంటూ జీవన అయితే నటించేస్తూ ఉంటుంది. అవును, ఇంతసేపు నువ్వెక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటాడు చైతు. ఉదయం ఆఫీస్కి వెళ్ళలేదంట కదా నువ్వు, ఎక్కడికి వెళ్ళావు అని చైతు అడగడంతో అది నా బెస్ట్ ఫ్రెండు హాస్పిటల్లో ఉంది చైతు, తనని చూడ్డానికి వెళ్ళాను అని చెప్తూ ఉంటుంది జీవన. అయినా నా మీద నీకెంత అనుమానం ఏంటి? ఈ సిచ్యువేషన్లో కూడా ఎక్కడికి వెళ్ళావు ఏంటని అడుగుతున్నావు అని అడుగుతూ ఉంటుంది జీవన. అలా జీవన అడిగిన తర్వాత రే మీరిద్దరు కాసేపు ఆగుతారా? ఇప్పుడు ఆదిత్యని ఎలా బయటికి తీసుకురావాలో చూడాలి అని అంటూ ఉంటాడు శశికాంత్. చెప్పాడు కదండి తన భార్య మీద చాలా నమ్మకం ఉందని, అప్పుడు ఖచ్చితంగా ఆ ఆనందియే వాణ్ణి నిర్దోషిగా విడిపిస్తుందేమో చూస్తాను అని అంటూ ఉంటుంది సునంద. ఇంతలో శశికాంత్ అయితే ఇలా అంటాడు, నువ్వు అనుకున్నట్టు ఆనంది చెప్పిందంటే ఖచ్చితంగా చేసి తీరుతుంది. ఆనంది నా కొడుకుని జైలు నుంచి నిర్దోషిగా బయటికి తీసుకొస్తుంది. అసలు దోషులెవరో కోర్టులో బోన్లో నిలబెడుతుంది అని అంటూ ఉంటే ఆ మాట విని జీవన షాక్ అయిపోతూ ఉంటుంది. మావయ్య గారు చెప్పినట్టే ఆనంది ఏదైనా క్లూకి సంపాదిస్తుందా? ఆనందికి నిజం తెలిసిపోతుందా? అలాంటిదేమీ జరగదులే అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అనుకుంటూ ఉంటుంది జీవన అలా అనుకున్న తర్వాత తను గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంతలో ఇందుమతి పడుకోకుండా అటు ఇటు బయట తిరుగుతూ ఉంటుంది. ఇంతలో సింహాద్రి అయితే వస్తాడు. సింహాద్రి వచ్చి సూర్యబాబు అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు ఈ వీడొచ్చాడేంటి అని అనుకుంటూ ఇందుమతి ఇక సింహాద్రిని అడుగుతుంది, ఏంటి ఇప్పుడు వచ్చావని? నేను సూర్యబాబుని కలవాలి అని సింహాద్రి అనడంతో సూర్య ఇంట్లో లేడు అని చెప్తూ ఉంటుంది ఇందుమతి. వీడికి ఆదిత్య అరెస్ట్ అయినట్టు తెలుసా? ఇప్పుడు ఒకవేళ నేను అడిగాననుకో నాకెలా తెలిసిందని అనుకుంటారు. మనం ఇప్పుడు ఏది చేసినా సరే ఆచిచూచి ముందుకు అడుగు వెయ్యాలి అని అనుకుంటూ ఇందుమతి అంత అర్జెంటుగా కంగారుగా ఉన్నావు, సూర్యతో నీకేం పని అని అడుగుతూ ఉంటుంది. ఆయనతో పనుంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు సింహాద్రి. నీ పనేంటో నాకు తెలుసు, అల్లుణ్ణి బెయిల్ మీద విడిపించడానికి నువ్వు సూర్యాన్ని తీసుకెళ్దామని వచ్చావు. సూర్య లోపలే ఉన్నాడు కానీ నీకు లేడని సమాధానం చెప్పాను అని అనుకుంటూ ఉంటుంది ఇందుమతి అయితే మనసులో. తర్వాత ఇక ఆనంది అయితే సీనుని తీసుకొని సింహాద్రితో కలిసి మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. ఎక్కడైతే సీను కారు ఆపాడో అక్కడ ఆగిన ప్రతి చోట కూడా ఇక ఆనంది వెతుక్కుంటూ వెళ్తుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇంతలో ఎస్ఐకి ఫోన్ అయితే వస్తుంది. ఎస్ఐకి ఫోన్ రావడంతో అప్పుడే ఏంటి నువ్వు చెప్పేది నిజమా అని అడుగుతూ ఉంటాడు. అవును సార్ నేను చెప్పేది నిజం అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఇన్స్పెక్టర్ అయితే అక్కడి నుంచి గబగబా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తను హాస్పిటల్కి అయితే వెళ్తారు. ఏంటయ్యా కారు డిక్కీలో శవంగా పడిపోయి ఉన్నా ఇతను ఇప్పుడు బ్రతికుండడం ఏంటి అని ఇన్స్పెక్టర్ అడగడంతో అవును సార్ అతని చేతులు కదిలాయి, అందుకే హాస్పిటల్కి తీసుకొచ్చాను సార్
అని అంటూ ఉంటాడు కానిస్టేబుల్. ఇప్పుడు అతనికి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే ట్రీట్మెంట్ చేస్తున్నారు డాక్టర్లు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక డాక్టర్ అయితే లోపల తాండవాకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. తలకి కట్టు కడతాడు. తర్వాత ఇక బయటకైతే వస్తాడు. డాక్టర్ బయటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే డాక్టర్ని అడుగుతూ ఉంటాడు. డాక్టర్ ఎలా ఉంది అతనికి అని అడుగుతూ ఉంటే అతని తల మీద ఎవరో బలంగా కొట్టారు, అందుకని తను స్పృహ కోల్పోయాడు అని చెప్తూ ఉంటే అతను చనిపోయాడేమో అనుకున్నాము అని ఇన్స్పెక్టర్ అంటాడు. అతను చనిపోలేదు, అతను బ్రతికి ఉన్నాడు. ఏదో తనని గట్టిగా తను సంకల్పమే తనని బ్రతికించిందనుకోవచ్చు. లేకపోతే అంత పెద్ద దెబ్బ తగిలి తను బయటే ఉన్నాడంటే, కోమాలో కూడా వెళ్ళలేదంటే అదృష్టవంతుడే అని చెప్తూ ఉంటే ఇంతలో ఇన్స్పెక్టర్ అతనితో మాట్లాడొచ్చా అని అడుగుతాడు డాక్టర్ని. ఇంతలో నర్స్ వచ్చి అంటూ ఉంటుంది, ఆయనకి స్పృహ వచ్చింది డాక్టర్ అని అనగానే అప్పుడు ఇన్స్పెక్టర్ డాక్టర్ ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక ఇన్స్పెక్టర్ని చూసి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు తాండవ. సార్ మీతో ఏదో చెప్పాలని అతను ప్రయత్నిస్తున్నాడు అని అనడంతో ఇన్స్పెక్టర్ దగ్గరకాగా వెళ్ళి కూర్చుంటాడు. చెప్పండి, అసలు మిమ్మల్ని హత్య చేసి కారు డిక్కీలో పెట్టి మిమ్మల్ని చంపాలని చూసింది ఆదిత్య అనే అతనే కదా అని అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్. అప్పుడే ఆ మాట విని తాండవ ఇలా అంటాడు, నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు, నన్ను చంపాలనుకుంది ఆదిత్య గారు కాదు అని అంటూ ఉంటాడు తాండవ. ఇక తాండవ అలా అన్న తర్వాత అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే మీరు చెప్పేది నిజమా? అవును సార్, నన్ను ఇద్దరు ఆడవాళ్ళు చంపాలని చూశారు. వాళ్ళకి నేను దొరకలేదని పరిగెత్తి మరీ వచ్చి తల మీద కొట్టి చంపాలనుకున్నారు. నేను స్పృహ కోల్పోయి ఊపిరి బిగుబట్టినట్టు నటించాను. నేను చనిపోయాననుకొని కారు డిక్కీలో నన్ను వేసుకొని వేరే కారులోకి నన్ను మార్చారు అని అంటూ ఉంటాడు తాండవ. నిన్ను తీసుకువెళ్ళిన ఇద్దరు ఆడవాళ్ళ పేర్లు చెప్తావా అని అడుగుతూ ఉంటే తెలీదు సార్, వాళ్ళ ముఖాలు కూడా నాకు సరిగ్గా గుర్తులేవు అని అబద్ధమైతే చెప్తాడు. ఆ మాట విని ఇక ఇన్స్పెక్టర్ అయితే షాక్ అయిపోతూ, అసలు నువ్వు చనిపోయావని అనుకున్నాము, అయితే ఆదిత్య నిజంగానే తను చెప్పింది నిజం, తను హత్య చెయ్యలేదు, అతన్ని విడిపించాలి, అతని కోసం తన కుటుంబం అందరూ కూడా చాలా అంటే చాలా బాధపడుతున్నారు, కానీ మేము మా డ్యూటీ ప్రకారం అతన్ని అరెస్ట్ చేశాము అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. తర్వాత ఇక ఇన్స్పెక్టర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కానిస్టేబుల్ అతన్ని బయటికి తీసుకురండి అని ఆదిత్యని బయటికి తీసుకురమ్మంటారు. అప్పుడు ఇక ఆదిత్యని బయటికి తీసుకొచ్చాక సారీ ఆదిత్య గారు, మీరు వెళ్ళొచ్చు అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. ఆ మాట విని ఒక్కసారి ఆదిత్య షాక్ అయిపోతూ, ఏంటి సార్ ఏమైంది, నన్ను ఎందుకు వదిలేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య. మీరు ఏ తప్పు చెయ్యలేదని నిజం తెలిసింది, అందుకని మిమ్మల్ని వెళ్ళిపోమంటున్నాను అని ఇన్స్పెక్టర్ అనడంతో ఆ మాట విని నిజం తెలిసిందా? ఏం నిజం సార్, అతన్ని చంపింది ఎవరో తెలుసా అని అడుగుతూ ఉంటే ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆనంది ఎక్కడైతే కారు సీను పెట్టాడో అక్కడికైతే వెళ్తారు. అప్పుడు ఇక ఆనందితో సీను అంటూ ఉంటాడు, ఇక్కడే నేను కారు ఆపింది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఆనంది అయితే ఏమన్నా క్లూ దొరుకుతుందామని చూస్తూ ఉండగా రక్తపు మరకలు అయితే కనపడతాయి. ఇవి రక్తపు మరకలు కావాలనే ఎవరో తీసుకువచ్చి డిక్కీలో ఆ శవాన్ని పెట్టారు అని అంటూ ఉంటుంది ఆనంది. అప్పుడు ఇక ఆనంది మాటలకి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు పక్కనే ఉన్న సీను. అవును, నువ్వు చెప్పింది నిజమే అమ్మాడి, మనం వెళ్ళి పోలీసుల్ని తీసుకొద్దాం పదా అని ముగ్గురు కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక ఆనందే అయితే వెళ్ళంగానే ఆదిత్య బయట ఉండడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఆదిత్య గారు మీరేంటి ఇలా బయట ఉన్నారు, మిమ్మల్ని వదిలేశారా అని అడుగుతూ ఉంటుంది. వదిలేశారు ఆనంది, తాండవ చనిపోలేదు, తాండవ బ్రతికి ఉన్నాడు అని చెప్తూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఆనంది. ఏంటి, తాండవ చనిపోలేదా, బ్రతికి ఉన్నాడా అని అనగానే అవును, తనని ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు కొట్టి చంపాలని చూశారని, అసలు నన్ను చంపాలని ఆదిత్య అనుకోలేదని చెప్పాడట. దాంతో నేను ఏ తప్పు చేయలేదని నన్ను నిర్దోషిగా విడుదల చేశారు. నువ్వు వచ్చే వరకు ఇక్కడే ఉన్నామని ఉన్నాను అని అంటూ ఉంటే
అప్పుడు ఇక ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలా సంతోషపడుతూ ఉండగా అప్పుడు ఇక ఆనంది ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు తాండవ ఏ హాస్పిటల్లో ఉన్నాడు అని అడుగుతూ ఉంటుంది. అతని పేరు తాండవానా అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. ఆ, అవును సార్, వాళ్ళ వల్ల తెలిసింది అని చెప్పడంతో అతను ఫలానా హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. అప్పుడు ఇక ఆనంది హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక ఆదిత్య అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. ఆనంది హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి తాండవ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది, ఎవరు ఎవరు నిన్ను చంపాలనుకున్నారు అని అడుగుతూ ఉంటే, అప్పుడే నన్ను చంపాలనుకున్నది ఎవరో నేనెలా చెప్తాను మీకు అని అంటూ ఉంటాడు తాండవ. నువ్వు నాకు చెప్పాలి, ఎందుకంటే నేనే అసలు జీవనని కాబట్టి అని ఆనంది తాండవ దగ్గర నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే అది విని తాండవ షాక్ అయిపోతాం. ఏంటి, నువ్వే అసలైన జీవనవా అని అనగానే, అవును, ఇప్పుడు చెప్పు, నిన్నెవరు చంపాలనుకున్నారు అని అడుగుతూ ఉంటుంది ఆనంది. నన్ను చంపాలనుకుంది ఆ డూప్లికేట్ జీవన, అలాగే ఆ ఇందుమతి, ఇద్దరు కూడా నన్ను చంపాలనుకున్నారు అని చెప్పడంతో ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది ఆనంది. షాక్ అయిపోతూ ఉండగా అమ్మ ఆనంది అని అంటూ ఉంటాడు, ఆ రోజు నిన్ను కిడ్నాప్ చేసి నీకు చేసిన ద్రోహానికి మాకు దేవుడి శిక్షలు వేస్తున్నట్టున్నాడు అని తాండవ అయితే క్షమాపణ అడుగుతాడు ఆనందిని. ఇక ఆనంది నిజం తెలుసుకొని ఇక ఇందుమతి దగ్గరికి అయితే వెళ్తుంది. అలా ఇందుమతి దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక ఇందుమతి, ఈ ఆనంది వస్తుందేంటి, ఇంట్లో ఎవరు లేరు కదా, లేరని చెప్పి పంపించేస్తాను అని అనుకుంటూ ఉంటుంది ఇందుమతి. అప్పుడు ఇక ఆనందిని చూసి ఇందుమతి వచ్చి అంటూ ఉంటుంది, ఏంటి ఇప్పుడు వచ్చావు, ఇంట్లో ఎవరూ లేరు, సూర్య కానీ జ్యోతి కానీ ఎవ్వరు కూడా లేరు అని అంటూ ఉంటే, నేను నీ కోసమే వచ్చాను అని అంటుంది ఆనంది. నా కోసం వచ్చావా, నా కోసం ఎందుకు అని అంటూ ఉంటుంది ఇందుమతి తడబడుతూ. ఎందుకు నువ్వు తాండవాన్ని చంపాలని చూసావు, నువ్వు అలాగే జీవన ఇద్దరు కూడా తాండవాన్ని చంపాలని చూశారు అని అనగానే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఇందుమతి. నేనెందుకు చంపాలనుకుంటాను అని అంటూ ఉంటుంది. అప్పుడేక ఆనంది చంప పగలగొడుతుంది ఇందుమతిని. ఇంత వయసు వచ్చింది, బుద్ధి జ్ఞానం లేదా నీకు, ఇప్పుడు ఈ వయసులో హత్య చేయాలని చూస్తావా, నీతో పాటు జీవనని కూడా నీకులాగే తయారు చేశావు అని తిడుతూ ఉంటుంది ఇందుమతిని. జీవనని ఒకరు తయారు చేయాల్సిన అవసరం లేదు, తను ఆల్రెడీ నాకన్నా మించిపోయింది అని అంటూ ఉంటే, అవును మరి, నీకన్నా మించిపోతే ఏం చేస్తుంది, నువ్వు అలాంటి దానివే, అది అలాంటిది. చూడండి, ఇప్పుడు ఈ నిజాలు బయట పెడితే మొత్తం మీరు చేసిన దుర్మార్గులన్నీ కూడా బయటికి వస్తాయి. ఈసారి మాత్రం పక్కా ఎవిడెన్స్తో వస్తాను. తాండవాన్ని చంపాలనుకుంది మీరే అని నా దగ్గర సాక్ష్యాలు లేవు, లేకపోతే ఆ సాక్ష్యాలు పోలీస్ స్టేషన్లో ఇచ్చి ఆ డిక్కీలో మీరే తాండవాన్ని పడుకోబెట్టారన్న సంగతి చెప్పేదాన్ని. ఇక జాలి చూపించి మీ మీద అవసరం లేదు అని అంటూ ఉంటుంది ఆనంది. అప్పుడు ఇక ఇందుమతి ఆనంది చేతులు పట్టుకొని, చూడమ్మా, వాడు మాతో ఎంతగానో రాంగుగా ప్రవర్తించాడు, అందుకని వాణ్ణి చంపాలనుకున్నాము అని అంటూ ఉంటుంది. నాకు తెలుసు తాండవ గురించి అని చెప్పంగానే ఆనంది ఇందుమతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ, ఏం తెలుసు నీకు అని అడుగుతుంది. ఏం తెలుసా, ఏదో తెలుసులే అని ఆనంది అసలు నిజం బయట పెడితే మళ్ళీ రిస్క్ అవుతుందని చెప్పదు. అప్పుడే ఇక ఇందుమతి, చెప్పు నీకేం తెలుసు అని అడుగుతూ ఉంటే, నాకేం తెలుసా, అతను ఆ రోజు గుళ్ళో శంభు ప్రసాద్ గారు కూడా తెలుసు అన్నారు కదా, నాకు తెలిసి నీ భర్తతో కలిసి తనేమన్నా కుట్ర చేశాడా అని నాకు అనుమానంగా ఉంది. లాయర్ని కదా, ఆ మాత్రం అనుమానం వస్తుంది అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడు ఇందుమతి షాక్ అయిపోతూ ఉంటుంది. మీ గురించి సాక్ష్యాలు దొరికాక అప్పుడు నీ సంగతి తేలుస్తాను అని ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇందుమతి, వామ్మో, నేను భయపడుతున్నట్టే జరిగింది. ఈ జీవనేమో పర్వాలేదు అంటుంది, ఈ ఆనంది ఏమో తేల్చేస్తాను అని చెప్తుంది. ఏం జరుగుతుందో ఏంటో అని కంగారు పడిపోతూ ఉంటుంది ఇందుమతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని ఇందుమతి జీవన నిజస్వరూపం ఆనంది బయట పెట్టాలని అనుకునేవాళ్ళు
వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి.